వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అత్యంత కీలకమైన భాగమైన గిల్గిత్ బాల్టిస్టాన్ ప్రాంతం కేంద్రంగా దక్షిణాసియా రాజకీయాల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్గత సంక్షోభాలు, ఆర్థిక దివాలా, విదేశీ ఒత్తిళ్లతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సర్కార్ గిల్గిత్ బాల్టిస్తాన్ ను తమ దేశంలో 5వ ప్రావిన్స్ గా మార్చేందుకు సరికొత్త నాటకానికి తెరలేపింది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా అనే 4 ప్రావిన్సులు మాత్రమే ఉన్నాయి. గిల్గిత్ బాల్టిస్తాన్ ను స్వతంత్రంగా పరిగణిస్తున్నట్లు పాక్ నటిస్తున్నప్పటికీ అక్కడ అసెంబ్లీలో ఒక బూటకపు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. ఈ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని, పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, మిలిటరీ కలిసి రాసిన స్క్రిప్ట్ ప్రకారం అసెంబ్లీ సభ్యులు ఆమోదం తెలిపారు. 2009 సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్డర్స్, 2018 గిల్గిత్ బాల్టిస్తాన్ ఆర్డర్, అలాగే గతంలో దివంగత నేత సర్తాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను సాకుగా చూపిస్తూ ఈ విలీన డ్రామాకు పూనుకున్నారు. పాకిస్తాన్ వైశాల్యంలో దాదాపు 44% ఆక్రమించిన బలూచిస్తాన్ లో ప్రజలు, పౌర హక్కుల నేతలు పాక్ ఆర్మీ అరాచకాలపై తిరగబడ్డారు. బలూచిస్తాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో తెహ్రీక్-ఏ తాలిబాన్, పాకిస్తాన్ ఫైటర్లు పాక్ సైన్యాన్ని దారుణంగా వేధిస్తున్నారు. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, దివాలా ముంగిట నిలిచిన ఆర్థిక వ్యవస్థలతో దేశం పీక్స్ కి చేరుకుంది. ఈ ఘోర పరాజయాలు, అంతర్గత తిరుగుబాట్ల నుంచి స్వదేశీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాక్ పాలకులు మళ్లీ గిల్గిత్ బాల్టిస్తాన్ కార్డ్ ని తెరపైకి తెచ్చారు. గిల్గిత్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ తమ సొంత భూభాగంగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించడం వెనుక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిత్ బాల్టిస్తాన్ గుండానే చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి వెళ్తుంది. గిల్గిత్ బాల్టిస్తాన్ వివాదాస్పద భూభాగం కావడంతో అంతర్జాతీయంగా చైనా పెట్టుబడులకు భద్రత మరియు చట్టబద్ధత లేకుండా పోయింది. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నాటి నుంచి పాక్ చైనాలతో వణుకు మొదలైంది. భారత సైన్యం ఏ క్షణంలోనైనా పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్లను స్వాధీనం చేసుకునే సిపిఇసి ప్రాజెక్ట్ కుప్పకూలుతుందనే భయంతో చైనా రక్షణ కవచం కోసం పాక్ తో ఈ రాజ్యాంగ మార్పుల నాటకాన్ని ఆడిస్తుంది. అప్పులు తీర్చలేక విలవిలాడుతున్న పాకిస్తాన్ భవిష్యత్తులో గిల్గిత్ బాల్టిస్తాన్ ను చైనాకు లీజ్ కి ఇవ్వడానికి లేదా సైనిక స్థావరాలకు అప్పగించడానికి ఈ ప్రావిన్స్ హోదాను ఒక చట్టపరమైన మార్గంగా వాడుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాక్ పాలకులకు స్థానిక ప్రజల సంక్షేమంతో ఏమాత్రం సంబంధం లేదు. దశాబ్దాలుగా పాక్ మిలిటరీ గిల్గిత్ బాల్టిస్తాన్ లోని సహజ వనరులను దోచుకుంటుంది. తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టి వేధిస్తుంది. అక్కడి ప్రజలు మాకు పాకిస్తాన్ వద్దు, లడక్ కారిడార్ ని తెరిచి మమ్మల్ని భారత్ లో కలపండి అంటూ నిరసనలు, ర్యాలీలు చేపట్టిన దృశ్యాలు పాక్ నిరంకుశత్వానికి అద్దపడుతున్నాయి. బలూచిస్తాన్ చేజారితే పాకిస్తాన్ కి తీర ప్రాంతం, ఖనిజ సంపద పూర్తిగా లేకుండా పోతాయి. వ్యూహాత్మకమైన గ్వాదర్పూర్ బలూచిస్తాన్ లోనే ఉంది. పాక్ ఉపయోగిస్తున్న సహజ వాయువు, పసిడి, రాగి నిల్వలు అన్ని బలూచిస్తాన్ లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ ని కోల్పోతే పాకిస్తాన్ కేవలం పంజాబ్, సింధ్ ప్రావిన్స్లకే పరిమితమైన చిన్న దేశంగా మారిపోయి పూర్తిగా దివాలా తీస్తుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గిల్గిత్ బాల్టిస్తాన్ ను ఆక్రమించుకున్నట్లు పాక్ బిల్డప్ ఇస్తుంది. పాకిస్తాన్ ఏకపక్ష చర్యలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. 1947 అక్టోబర్ లో జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ భారత్ తో కుదుర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ ప్రకారం గిల్గిత్ బాల్టిస్తాన్ తో సహా మొత్తం పీఓకే చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమే. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాల భూభాగం మొత్తం భారత్దే. పాకిస్తాన్ చేసే ఏకపక్ష మార్పులకు ఎలాంటి చట్టపరమైన అంతర్జాతీయ విలువ ఉండదని స్పష్టం చేశారు. 2019లో భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక మ్యాప్ లో గిల్గిత్ బాల్టిస్తాన్ ను లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో స్పష్టంగా భాగం చేసింది. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు మరియు సిమ్లా ఒప్పందం ప్రకారం కాశ్మీర్ వివాదం నడుస్తుండగా సరిహద్దులు లేదా భూభాగ స్వభావాన్ని మార్చకూడదు. కానీ పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే వస్తోంది. ప్రత్యామ్నాయంగా భారత్ ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ ధోరణిలో లేదు, వ్యూహాత్మకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ధోరణిలో ఉంది. చైనా అండ చూసుకొని పాకిస్తాన్ చేస్తున్న ఈ కుట్రలకు భారత్ సరైన సమయంలో, సరైన రీతిలో తగిన సమాధానం చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.